Okay, so today we will discuss about that trunking and blocking. The trunking in previous days make a call. That means the wires from landline, the wires are connected to the central office where the switches are there. You have to connect the wires to that one. Then that switch is shared by other persons. After that, the connection was made. So this is the process that can be takes place. This is the trunking. That means one line is connected to the other persons through central office. So that is a trunking. Okay. So now I am sharing my screen to you. So today's class here can concept of trunking and blocking. Hmm? Clearly in this one here given to you. This one. Okay. Early in the development of the PSTN, public switch telephone network, that is the main function of a switching network. That is the central office of the telephone. It was recognized that having fixed connections between every possible pair of telephones is physically impractical and economically prohibitive. The number of connections required to provide fixed connections between every possible pair of n telephones is given by. So n is the telephone number of telephones. Here, the number of connections required to provide fixed connections between every possible pair of n telephones is given by this. K is equal to 1 to n minus 1. So k that is equal to n into n minus 1 by 2, where k is an integer number of users here. Capital N indicates that the number of telephones that can be used. For example, here given to you, 100 telephones requires 4,950 connections, and 10,000 telephones requires almost 50 million connections. ఓకే 100 టెలిఫోన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క టెలిఫోన్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ వచ్చి మనం ఒక్కరికే చేయం కదా చాలా మందికి చేస్తూ ఉంటాం కదా అలా రిక్వైర్మెంట్ అనమాట 100 టెలిఫోన్స్ ఉన్నాయి అనుకోండి రిక్వైర్స్ 4,950 కనెక్షన్స్ 10,000 telephone requires 50 million connections. Consider a limited geographic area served by central office. Every telephone in the area is connected to the central office by a pair of wires, early days. Within the central office, any telephone can be connected to another by joining the terminals of the wires. It is function of the central office switch. That is an PSTN. అక్కడ PSTN స్విచెస్ ఉంటాయి. సో మనం ఏదైతే కనెక్షన్ కాల్ చేసామో మనం వైర్స్ ఫిజికల్గా ఇదివరకు చేసేవాళ్ళు. ఒకసారి మేము చదువుకున్న 1994 మేము బీటెక్ చదివేటప్పుడు విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ స్విచ్చింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి దే ఆర్ మాన్యువల్లీ కనెక్టెడ్ టు దట్. అప్పుడు మాకేం చూపించారంటే ఎలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో కూడా విన్నాం అన్నమాట కొంతమందివి. అక్కడ ఆ సెంట్రల్ ఆఫీసులో ఇలా కనెక్ట్ అది అలా సెక్యూర్డ్గా ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే మాకు తెలియడం కోసం అన్నట్టు కొన్ని చూపించేవాళ్ళు. అక్కడ మనకి ఇండికేషన్ ఓహో వీళ్ళు కాల్ కనెక్ట్ చేయమని ఇస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు ఆ స్విచ్చెస్ ఏం ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే కనెక్ట్ చేసేవాళ్ళు. ఓకే మేము వెళ్ళాం కదా స్టూడెంట్స్ ఎలా కాన్వర్జేషన్ జరుగుతుందో కూడా చూపించారు అప్పుడు. ఎప్పుడు 19 జస్ట్ స్టార్టెడ్ అంటే సెల్ ఫోన్స్ అప్పుడు స్టార్ట్ అయి ఉంటాయేమో మరి. మనం 1975లో అనుకున్నారు, 1980స్లో ఎస్టాబ్లిష్ అయింది. 1995-96 అంటే ఎక్కడో ఒక అప్పుడు చాలా రేర్గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. అది నేను 1G అంటే ఏంటి రిజంబుల్స్ టు ల్యాండ్ లైన్ అనమాట. రిజంబుల్స్ టు ల్యాండ్ లైన్, సిమ్ ఉండేది కాదు, జస్ట్ బేస్ స్టేషన్ టు అదర్ యూజర్స్కి కనెక్ట్ అవుతుంది. మనకి జనరేషన్ 2కి వచ్చేటప్పటికి సిమ్ ఉంటుంది అనమాట. అందులో అంటే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం మనకి ఐడెంటిఫై అవుతుంది. కానీ మనకి ఇదివరకు అంటే ల్యాండ్ లైన్ అయితే సెంట్రల్ ఆఫీస్ నుండి మనం వైర్స్
ఫిజికల్‌గా జరిగేది. అక్కడి నుంచి వైర్ స్విచెస్ కనెక్ట్ చేస్తే అదర్ టెలిఫోన్ నంబర్‌కి కూడా కనెక్ట్ అయితే అప్పుడు మనకేమవుతుందంటే కాల్ కనెక్ట్ అయ్యేది. కొంచెం టైం తీసుకునేదనమాట. ఓకే. సో, హియర్ దట్ ఈస్ ఎన్ ప్రాసెస్ ఇన్ ఎర్లీ డేస్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రంకింగ్ అంటే మెన్ కెన్ మేక్ ఎ కాల్ బై యూజింగ్ దట్ లైన్స్. లైన్స్ బదులు ఇక్కడ ఏంటి ఛానల్స్ మనం వైర్‌లెస్ ఛానల్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఒక ఛానల్ ఎంప్టీగా ఉన్నదనుకోండి, మనం కాల్ చేసినప్పుడు ఆ కాల్ కనెక్ట్ అవుతుంది కదా! దట్ ఈస్ ఎ ట్రంకింగ్ అవుతుంది బై యూజింగ్ ఎ ఛానల్. ఇక్కడ ఈ ప్రీవియస్ కేసెస్ అయితే వైర్స్ యూజ్ చేస్తాం ఫిజికల్లీ. నోవా డేస్ అయితే ఏమవుతుంది ఛానల్స్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకే. అస్యూమ్ దట్ ఇన్ 10 డిజిట్ టెలిఫోన్ నెంబర్ హియర్. ఇక్కడ చూడండి 10 డిజిట్ అయినా మనది టెలిఫోన్ నెంబర్. ద ఫస్ట్ 3 డిజిట్స్ ఆర్ ద ఏరియా కోడ్ 9490. ఫస్ట్ 3 డిజిట్స్ ఏంటి ఏరియా కోడ్. The second 3 are the central office code. The last 4 represent the line number within the office. Hmm? So these are the indications. So area and central office అక్కడ నుండి వస్తుంది. తర్వాత లైన్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఏ ఛానల్ మన ఫోన్ నెంబర్ అది ఐడెంటిఫికేషన్. So clearly a maximum of 10,000 phone numbers can be associated with a given central office code. Hmm? So these are the fundamentals. Okay, so what is here that is given? What is in trunk? A line that connects switching office and which is shared among users on need basis is called a trunk. Hmm? What is a trunking? And how to connect the line to the central office. అంటే మనము కాల్ మేక్ చేయగానే ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఆ సెంటర్లో పిఎస్టిఎన్ ఉంటుంది. ఆ ఎంఎస్సి ద్వారా పిఎస్టిఎన్కి కనెక్షన్ ఇస్తాం. అలా మనము కాల్ని కనెక్ట్ చేయడాన్ని కెన్ మేక్ ఈ కాల్ త్రూ బేస్ స్టేషన్స్. అంటే ఎంఎస్సి ఉంటుంది, దాని నుంచి మనం అలా కాల్ని ముందు కనెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే ట్రాంక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రాంకింగ్. As the number of trunks needed to make connections is much smaller than maximum number that could be used, there might not be enough facility to allow a call to be completed. As the number of trunks needed to make connections is much smaller than maximum number that could be used. So చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఛానల్స్ అనమాట. ట్రంక్ అంటే ఇక్కడ ఏంటి యూ కెన్ కనెక్ట్ ఏ కాల్ అంటే ఏంటి ఇక్కడ ఛానల్స్. సో ఛానల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హియర్ వీ కెన్ ప్రొవైడ్ ఏ సర్వీస్ టు ది నెంబర్ ఆఫ్ యూజర్స్. ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. హియర్ వీ కెన్ నోట్ డౌన్ దిస్ డెఫినిషన్. ఏ లైన్ దట్ కనెక్ట్స్ or channel that connects switching office and which is shared among users on need basis is called a trunk. A need basis is called a trunk. You can note down this. Okay. Next, then block. A call that cannot be completed due to the lack of resources is said to be a block. మనకి ఒక్కొక్కసారి రీసోర్సెస్ లేవు, ఛానల్స్ లేవు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు అంటే మన సెల్కి ఒక 70 ఛానల్స్ని అలాట్ చేశారు. కానీ 70 ఛానల్స్ అన్నీ బిజీగా ఉన్నాయి, స్విచెస్ ఏమీ ఖాళీగా లేవు. యు ఆర్ అనేబుల్ టు కనెక్ట్ ఏ కాల్ టు అదర్ పర్సన్స్. A call that cannot be completed. Call that cannot be completed due to lack of resources is said to be blocked. Blockage. The channels are not available. Resources అంటే అవేగా మనకి MSC unable to service that our call. That is an block. Okay.
మ్యామ్ వెయిటింగ్ రూమ్ లో స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్. ఉన్నారా? Okay, please note down this definition also. సో మనకి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ద సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అప్పుడు బ్లాక్ అయిపోతుంది. అంటే క్యూయింగ్ అనమాట. మీరు ఆల్రెడీ సో ఇఫ్ యూ కెన్ డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అకార్డింగ్ టు ద ప్యాకేజెస్. సో క్యూయింగ్ థియరీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వీస్ అనేసి ఉంటుంది కదా. క్యూయింగ్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రాఫిక్ థియరీ అంటారు. So I have to follow that queuing theory or traffic theory, then we can provide the services. First in first services. ఎవరైతే ఫస్ట్ మనం రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి సర్వీసెస్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఫర్ ట్రంక్ అండ్ ఏ బ్లాక్. Trunk, a line that connects switching on offices and which is shared among users on need basis is called a trunk. A line that connects switching offices and which is shared among users on need basis is called a trunk. నీడ్ బేసిస్ అనగానే ఇక్కడ ఏమవుతుంది, క్యూయింగ్ థియరీ అనేది మనము యూజ్ చేయాలంట. ఆ ట్రాఫిక్ థియరీ క్యూయింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వీస్. ఎవరైతే ఫస్ట్ మనము రిక్వెస్ట్ పెట్టుకుంటున్నామో, కాల్ చేస్తున్నామో, రిక్వెస్టింగ్ అంటే ఏమి కాదు, మనం కాల్ చేయడమేనమాట. ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు మన కాల్ కనెక్ట్ కాలేదనుకోండి, అది మనది తర్వాత మనం ఫస్ట్ సర్వీస్. మన తర్వాత కాల్ చేస్తే రిక్వెస్ట్ పెట్టారని సెకండ్ వస్తుంది. మళ్ళీ మనము కాల్ చేసామనుకోండి, ఫస్ట్ మనకి ఇస్తారు. దట్ ఈస్ క్యూయింగ్ థియరీ. అలాగా ఛానల్స్ అంటే అవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. మనం కనుక వెయిట్ చేస్తా, బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది కాల్ కనెక్ట్ అవ్వకపోతే. మనం చేసిన టైంలోనే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే అదర్ వన్ చేస్తూ ఉంటారు. సడన్గా మనకి ఛానల్ అనేది కనెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ ఏ ట్రంక్. కాల్ కనెక్ట్ చేయడం ఆన్ నీడ్ బేసిస్. మనం ఫోన్ చేసి లైన్లో ఉన్నాము అంటే నీడ్ బేసిసే కదా. దట్ ఈస్. తర్వాత బ్లాకింగ్ అంటే ఏంటి, రీసోర్సెస్ వల్ల ఛానల్ మనకు దొరకపోవడం వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ అ బ్లాకింగ్ అనమాట. అది బ్లాకింగ్ అంటే ఇన్నిజ్ సర్వీస్. మనం టెలిఫోన్లో బ్లాక్ చేసేసుకుంటే అంటే మనకి అనవసరమైన నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఊరికనే ఉన్నాయనుకో, వాటిని ఏం చేస్తాము, బ్లాక్ చేసేసుకుంటాం. అది రీసోర్స్, అది కూడా వన్ టైప్ ఆఫ్ బ్లాకింగ్ అవుతుంది. సో the application of queuing theory to establish the quantity of resources necessary to provide a given level of services is referred to as traffic engineering. Traffic engineering అంటే ఏంటి? The application of queuing theory to establish the quantity of resources necessary to provide a given level of services is referred to as traffic engineering. Here we can remember this definition. The application of queuing theory. Queuing theory అనేది ఉంటుంది మీకు. The application of queuing theory to establish the quantity of resources necessary to provide a given level of services referred to as a traffic engineering. అంటే క్యూయింగ్ థియరీ యూజ్ చేసుకుని రీసోర్సెస్ అన్ని రెడీగా పెట్టుకుని కాల్ కనెక్ట్ చేయడం అనే దాన్ని, ఇదంతా ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇంజనీరింగ్ అని అంటారు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినిషన్స్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవేనండి. నెక్స్ట్ another important one is grade of services. ఏంటి గ్రేడ్ ఆఫ్ సర్వీసెస్?
This is also very important. Grade of services. Here, grade of services is depending upon probability of hmm, blocked calls అనొచ్చు. Probability ఇక్కడ clearly given. The term GOS, grade of service. The term GOS, grade of service, is used to mean the probability that a user's request for service will be blocked because a required facility such as a trunk or a cellular channel is not available. Emma? So the term GOS is used to mean the probability that a user's request for service. యూజర్ ఏం చేస్తున్నారు, నాకు కాల్ కనెక్ట్ చేయమని సర్వీస్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు, అంటే మనం డైల్ చేయడమే అనేది రిక్వెస్ట్, విల్ బి blocked because a required facility such as a trunk or a cellular channel is not available. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను కదా, ట్రంక్ అనేది నథింగ్ బట్ ఏ సెల్యులర్ ఛానల్. ట్రంకింగ్ అంటే ఇది వరకు ఫిజికల్గా 2 వైర్లు ఉంటాయి కదా మన టెలిఫోన్ వైర్లు, అలాగా ఫిజికల్గా కనెక్ట్ అయ్యేది. అవి దే క్యారీ వైర్డ్ కమ్యూనికేషన్లో అది లైన్స్. ఇక్కడ అన్వైర్డ్ కమ్యూనికేషన్ అంటే ఇన్ దిస్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ద రేడియో ఛానల్స్ యూజ్ చేస్తాం కదా, ఇది ఛానల్ అనమాట. ఈ ఛానల్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్. సో మనకి కాల్ చేస్తున్నాము కానీ ఛానల్స్ దొరకట్లేదు, వాయిస్ ఛానల్స్ కానీ అవేమీ అవైలబుల్గా లేనప్పుడు సో ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది, కాల్ అనేది బ్లాక్ అయిపోతుంది. ద ప్రాబబిలిటీ, ఎలా ప్రాబబిలిటీ, ఇప్పుడు మనము ఒక 100 టైమ్స్ డయల్ చేస్తే 5 టైమ్స్ మనం ఫెయిల్యూర్ అయిపోయాము అనుకోండి, దట్ ఈస్ లైక్ దట్ ఈస్ GOS, గ్రేడ్ ఆఫ్ సర్వీసెస్. దట్ ఈస్ ప్రాబబిలిటీ. ఎంత ప్రాబబిలిటీ ఉంది క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో 100 టైమ్స్ మనం డయల్ చేయగలిగితే 5 టైమ్స్ నాట్ కనెక్టెడ్, దట్ ఈస్ గ్రేడ్ ఆఫ్ సర్వీస్. అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కింద అదే ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ GOS ఆఫ్ గ్రేడ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ 5% implies that on the average a user might not be successful in placing a call on 5 out of every 100 attempts. 100 times attempt చేస్తే 5 not success, might not be success in placing call on 5 out of every 100 attempts. That is grade of service 5%. So here also in practice blocking frequency varies with the time. Are you observed? So when did the call is connected without any that is an any ambiguity, that means inconsistent. అంటే ఏంటంటే మీకు మీరు కాల్ అనేది డైల్ చేయగానే వెంటనే ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, ఎప్పుడు కనెక్ట్ కాదు, బిజీ అవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు, మీరు ఓ ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, మీకు ఎప్పుడు బిజీ అవర్స్ అని అనిపించినాయి? మనం ఫోన్ డైల్ చేయగానే ఎప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతుంది, ఎప్పుడు మనకి కాల్ కనెక్ట్ అవ్వదు, ఏ టైమింగ్స్లో, దట్ ఈస్ బిజీ అవర్స్ అని ఇండికేట్ చేస్తాం. బిజీ అవర్స్ ఇన్ దట్ వీక్ అనేది మనం కూడా ఉంటుంది. దట్ ఈజ్ అంటే ఓకేనే ఎస్టిమేట్ GOS ఇవన్నీ ఎస్టిమేట్ చేయాలి అంటే సో బిజీ అవర్స్ కూడా మనకి తీసుకోవాలి. బిజీ అవర్స్ అంటే ఏంటంటే మనం కాల్ చేసినప్పుడు వెంటనే కాల్ కనెక్ట్ అవ్వదు, బిజీ, నెట్వర్క్ ఈజ్ వెరీ బిజీ అని ఉంటుంది కదా, బ్లాక్ అవుతుంది కదా. సో నెట్వర్క్ ఈజ్ వెరీ బిజీ ఎప్పుడు వస్తుంది మనకి, నెట్వర్క్ ఈజ్ వెరీ బిజీ అని ఏ టైమింగ్స్లో, ఒక డేలో ఎప్పుడు వస్తుంది? ఆర్ యూ ఐడెంటిఫైడ్ all the times your call is connected? చెప్పాలి. ఎప్పుడు ఫోన్ చేసినా మన కాల్ వెంటనే కనెక్ట్ అయిపోతుందా, ఎక్కడికైనాను కనెక్ట్ అవుదా? ఏ టైమింగ్స్లో మనకి కనెక్ట్ అవ్వదు? బిజీ అవర్స్ ఏంటి?
అవి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సిటీస్లో ఎలా ఉంటుంది, టౌన్లో ఎలా ఉంటుంది, సో పల్లెటూరు విలేజెస్లో ఎలా ఉంటుంది, ఉం? అవన్నీ మనకి ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు. మళ్ళీ one would expect more call attempts during business hours than during the middle of the night. One would expect more call attempts during business hours than during the middle of the night. మిడిల్ ఆఫ్ ద నైట్ కనెక్షన్స్ బాగా జరుగుతాయి. అదే బిజినెస్ అవర్స్లో అయితే మనకి కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం ఎక్కువ అటెంప్ట్స్ చేస్తూ ఉంటాం అనమాట. అవునా, బిజినెస్ అవర్స్లో కాల్ ఎక్కువ అటెంప్ట్ చేస్తున్నాము అంటే ఏంటి, యూ నీడ్ ఏ కాన్వర్జేషన్ విత్ అదర్ పర్సన్స్, అప్పుడు ఎక్కువ కాల్స్ అనేది మనం అటెంప్ట్ చేస్తూ ఉంటాం. అవునా కదా, ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిడ్ నైట్లో నిద్రపోతూ ఉంటాము, మనకి ఏమన్నా ఫోన్ చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందా, ఉండదు. అదే కాలేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తాము, సో వేరే వాళ్ళ సార్తో కానీ వేరే స్టూడెంట్స్తో కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము. అంటే ఏంటి, డ్యూరింగ్ ది బిజినెస్ అవర్స్, దట్ ఈస్ ద బిజినెస్ అవర్స్. ఈరోజు కాలేజ్కి వచ్చాము, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫోన్లు చేస్తానే ఉన్నాం, ఫీజు కట్టారా లేదా, ఫీజు కట్టారా లేదా. అలా ఇక్కడ ఎంతమంది ఉన్నాం మన డిపార్ట్మెంట్లో, ఒక 40 మెంబర్స్, సిఎస్సి డిపార్ట్మెంట్లో ఒక 40 మెంబర్స్, అలా అందరూ వాళ్ళ స్టూడెంట్స్కి ఫోన్లు చేస్తూ ఉంటున్నాం. అంటే ఏంటి, బిజినెస్ అవర్స్లో మనం ఏం చేస్తాం, ఎక్కువ అటెంప్ట్స్, కాల్ అటెంప్ట్స్ జరుగుతూ ఉంటాయి. అదే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా ఫోన్ చేస్తామో, మేము ఫోన్లు చేయము. ఆఫ్టర్ 8 తర్వాత అసలు ఆల్మోస్ట్ అలా, ఆఫ్టర్ 8, 9 తర్వాత, 8 to 9 అనుకోండి, స్టూడెంట్స్ ఎక్కువ ఫోన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు కాల్ కనెక్ట్ అవుతాము, సిగ్నలే ఉండదు ఆ టైంలో. సో ఆఫ్టర్ 10 or 11 o'clock ఆ టైంలో అయితే ఈజీగా కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. కానీ ఎక్కువ మంది ఆ టైంకి నిద్రపోతారు కాబట్టి ఎక్కువగా కూడా యూజ్ అవ్వదు. అవి బిజీ అవర్స్ అవ్వవు. ఎప్పుడు బిజీ అవర్స్ అవుతాయి, ఎప్పుడు డే టైమా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, టెలిఫోన్ ఆపరేటింగ్ కంపెనీస్ మెయింటైన్ యూజర్స్ రికార్డ్స్ అండ్ ఐడెంటిఫై ఏ బిజీ అవర్, దట్ ఈస్ ద అవర్ ఆఫ్ ద డే డ్యూరింగ్ విచ్ there is the greatest demand for service. So here you can note down this. What is a busy hour? What is a busy hour? According to your perception, what is per day, ఒక రోజులో ఏది బిజీ అవర్ అవుతుంది, మార్నింగా, ఈవినింగా, ఎప్పుడో చెప్పండి నాకు, ఎనీబడి, అకార్డింగ్ టు యువర్ పర్సెప్షన్. ఓ ఫోన్లు చేస్తూ ఉంటారు కదా కంటిన్యూస్గా, ఎప్పుడు కాల్ కనెక్ట్ అవ్వదు మీకు, ప్లీజ్ చెప్పండి నాకు. కాన్వర్జేషనే కదా, ఇదేమన్నా ఇది కాదు కదా. బిజీ అవర్ అంటే ఏంటి, ఎక్కువ అటెంప్ట్స్ ఏమవుతుంది, మనకి ఛానల్స్ అన్నీ బిజీగా ఉంటాయి, మనకి కాల్ వెంటనే కనెక్ట్ అవ్వదు, దట్ ఈజ్ అన్ బిజీ అవర్. ఎప్పుడు ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాల్ కనెక్ట్ కాకుండా ఉండడం, ఎవరైనా మాట్లాడండి అమ్మ, నిద్రపోతున్నారా ఏంటి. రాజశేఖర్ నెంబర్ 12. రాజశేఖర్, ఎనీబడి, రెస్పాండ్ అవ్వండి. చరణ్, 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 థర్టీ 4 ప్రవళిక, ప్రవళిక, వింటున్నారా మీరు, ప్రవళిక,
మేడం నెంబర్ 12 రాజశేఖర్. మేడం బిజీ అవర్ అని ఏదనుకుంటున్నావు నువ్వు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల బిజీ అవర్. బిజీ అవర్ అంటే ఏంటి? ఎక్కువగా కాల్స్ చేస్తే మనకి ఎక్కువగా నెట్వర్క్ బిజీ అని వస్తూ ఉంటుంది. 9 to 10 అనుకుంటా. 9 to 10 అనుకుంటున్నారా? అప్పుడు మీకు బిజీ అని వస్తుందా? నెట్వర్క్ బిజీ అని వస్తుందా? లేదు, అంటే మామూలు అవర్స్తో పోల్చుకుంటా అంట మేడం, మన పీరియడ్ అవర్స్. మామూలు అవర్స్తో పోల్చుకుంటే 9 to 10 అనేది కొంచెం బిజీ అవర్స్. ఏమో మిగతా వాళ్ళు ఎవరైనా అగ్రీ చేస్తారా తనతోటి? హలో మ్యామ్. అమ్మా, బిజీ అవర్ అని ఎప్పుడు అనుకుంటున్నారు? ఎక్కువ ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది? ట్రాఫిక్ అంటే ఎక్కువ మంది ఫోన్లు చేయటం ఎప్పుడు ఉంటుంది ఒక డేలో? ఆఫ్టర్నూన్ అవర్స్ ఒక్కొక్కసారి బిజీ, ఐ మీన్ ఎక్కువ ఉంటాయి మ్యామ్ కాల్స్. అవి ఎక్కువ కాల్స్ ఉంటాయి అంటారా ఆఫ్టర్నూన్? ఎస్ మ్యామ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టెలిఫోన్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు అన్నమాట వన్ డే ఎక్కువ ఏ టైంలో ఎక్కువ కాల్ చేస్తున్నారు, ఏ టైంలో ఛానల్స్ ఎక్కువ కావాలి అని ఒక 10 days or 20 days వాళ్ళు తీసుకుంటారు అనమాట. సర్వీసెస్ ఎలా చేస్తున్నాయి ఏంటి అనేసి, ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేసి తీసుకుని అప్పుడే ఆన్ యావరేజ్ దిస్ ఇస్ ద బిజీ అవర్ అనేసి తెలుస్తుంది. అంటే వీక్లీకి తీసుకుంటారు, నాట్ 1 month or 1 year. పర్ వీక్ విచ్ వన్ ఇస్ అన్ బిజీ అవర్ అనేది మనకి తీసుకుంటారు అనమాట. అలా బిజీ అవర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? దట్ ఈస్ బిజీ అవర్. దట్ ఈస్ ద అవర్ ఆఫ్ ద డే డ్యూరింగ్ విచ్ దేర్ ఈస్ ఎ గ్రేటెస్ట్ డిమాండ్ ఫర్ సర్వీసెస్. ఇప్పుడు మనకి January 1st వచ్చింది అనుకోండి, 31st December 31st నైట్ 12 o'clock బిజీ అవర్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసి విషెస్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ మనకు కాల్ కనెక్ట్ అవుతుంది. అలాగా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈ డిమాండ్ని బట్టి మనం బిజీ అవర్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకేమి ఇవ్వలేదు, ఏది బిజీ అవరు ఏంటి అనేది మనకి ఇవ్వలేదు. బిజీ అవర్ అనేది చేంజ్ అవ్వచ్చు, పర్ వీక్ మాత్రం తీసుకుంటారు. ఓకే, అంతే. The two parameters that statistically characterize the user calling habits are the average number of call requests per unit time, that is the lambda user. ఇక్కడ చూడండి, 2 parameters ఉన్నాయి. The 2 parameters that statistically characterize the user calling habits: the average number of call requests per యూనిట్ టైం. ఒక 1 hour, ఫస్ట్ ఈ అవర్లో ఎంతమంది యూజ్ చేస్తారు, కాల్ రిక్వెస్ట్స్ వచ్చింది అనేది పర్ యూనిట్కి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ అందర్ వన్ ఈజ్ ద యావరేజ్ హోల్డింగ్ టైం. అందర్ పారామీటర్ ఈజ్ యావరేజ్ హోల్డింగ్ టైం. హోల్డింగ్ టైం అంటే ఏంటంటే వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఎంత టైం మాట్లాడుతున్నాము యావరేజ్. ఒకరు 10 నిమిషాలు మాట్లాడచ్చు, ఒకరు 20 నిమిషాలు మాట్లాడచ్చు, ఒకరు 20 minutes మాట్లాడచ్చు, ఒక 1 hour మాట్లాడచ్చు. అంతా పర్ 1 hourలో. సో ఎంత యావరేజ్ టైం అన్నమాట. పర్ యూనిట్ టైంలో ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి, రిక్వెస్ట్లు వస్తే ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము, వాట్ ఈస్ అన్ హోల్డింగ్ టైం అంటే వాళ్ళు యావరేజ్ హోల్డింగ్ టైం. ఒక పర్ యూనిట్ టైంలో ఒక 30 మెంబర్స్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలిగితే ఆ 30 మెంబర్స్ ఎంత టైం మాట్లాడుతున్నారు, ఏమా ఎంత టైం మాట్లాడుతున్నారు యావరేజ్ టైం, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హోల్డింగ్ టైం హెచ్. దెన్ ద పారామీటర్ lambda user is also called average arrival rate, referring to the rate at which calls from a single user arrive at the switch రిక్వెస్ట్ అనమాట. అంటే మనం కాల్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అన్నాము, సో సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, స్విచ్చింగ్ సెంటర్కి, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. అది మనం అటెంప్ట్ చేయటం అనమాట. ఓకే, హోల్డింగ్ టైం అంటే ఏంటంటే సో మనము మాట్లాడేదాన్ని కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత మనం మాట్లాడే కాలింగ్ టైం అనమాట. ఇక్కడ ఇచ్చారు యావరేజ్ హోల్డింగ్ టైం ఇస్ ద యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఏ కాల్ డ్యూరేషన్. ద ప్రొడక్ట్
A user is equal to lambda user into H. A user is equal to lambda user into H. This is the product of the average arrival rate and the average holding time is called offered traffic intensity or offered load. ఏమంటారు లోడ్ అంటారు. ఎంతమందికి అటెంప్ట్ చేశారు, రిక్వెస్ట్లు వచ్చినాయి, అంతమందికి మనము సర్వీస్ ప్రొవైడ్ చేసేసాము. వాళ్ళు ఎంత యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఒకటి, నేను 10 minutes మాట్లాడాను, 1 × 10 దట్ ఈస్ లోడ్ అవుతుంది. అదే సేమ్ టైంలో 5 members ఫోన్ చేశారు, 5 members సర్వీస్ ప్రొవైడ్ చేశారు. ఆన్ అండ్ యావరేజ్ అందరూ 10 minutes, 5 × 10 50, దట్ ఈస్ అన్ లోడ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫర్డ్ ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఆర్ ఆఫర్డ్ లోడ్. ఇప్పుడు టోటల్ ఒక సెలలో ఒక 70 ఛానల్స్ ఉన్నాయి, అన్నీ పర్టికులర్ టైంలో అంత బిజీగా ఉన్నాయి. అందరూ కలిపి ఒక 20 యావరేజ్ టైం హోల్డింగ్ టైం అని అన్నారు. 70 × 20 140 ఇస్ మనకేమవుతుంది. సో ఆఫర్డ్ ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఆర్ ఆఫర్డ్ లోడ్ ఏ యూజర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ద క్వాంటిటీ రిప్రజెంట్స్ average traffic that is provided by a user to the system. ఆ సిస్టమ్కి ఒక వెళ్తే వస్తుంది. పర్ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. యావరేజ్ తీసుకున్నా సరే మనకి సో ట్రాఫిక్ అనేది మనం యావరేజ్ ట్రాఫిక్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. The term offered refers to the fact that a certain call request may or may not be honored depending on the availability of a trunk or a channel. Offered traffic intensity is a dimensionless quantity that is traditionally measured in erlogs. Okay, so a user offered traffic intensity or offered load is measured in erlogs. There is no dimensions, but here we can use in erlogs. Okay, 1 erlong is equivalent to an arrival rate of 1 call per minute. Arrival rate of 1 call per minute multiplied by a holding time of 1 minute. Okay, so 1 erlong is equivalent to an arrival rate of 1 call per minute multiplied by holding time of 1 minute. Arrival rate అంటే we request of call per minute అంటే 1 minute లో రిక్వెస్ట్ రేట్ multiplied by only one user, ఇది 1 user by a holding time on 1 minute. Okay, so this is an 1 erlong. ఇక్కడ lambda users అంటే number of requests into holding time, ఇవి యావరేజ్. ఓకే, దాన్ని erlongs. So now here the problem is given to you. To understand this concept, please చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను. సపోజ్ డ్యూరింగ్ ద బిజీ అవర్ తీసుకోండి. బిజీ అవర్ అంటే ఛానల్స్ అన్ని ఎంగేజ్డ్గా ఉంటాయి. A user makes an average of 3 calls per hour. A user makes an average of 3 calls per hour. Busy hour లో ఒక యూజర్ an average 3 times attempt రిక్వెస్ట్ పంపించారు per hour and holds each call an average of 15 minutes. అంటే ఒక్కొక్క ఆన్ యావరేజ్ మీద 3 సార్లు ఫోన్ చేసినప్పుడు 3 సార్లు ఒక్కొక్కసారి 15 minutes అనేది మాట్లాడాడు. Find the offered traffic intensity. Find the traffic intensity, offered traffic intensity, that is in erlongs. So that is in minutes లో పెట్టుకోవాలి. బికాజ్ ఎర్లాంగ్స్ ఆర్ ఇస్ ఇన్ మినిట్స్ అని ఇచ్చాడు కదా, 1 minutes లో పెట్టుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ. చూడండి,
The average arrival rate lambda user is 3 calls per hour. Ante 3 calls per 60 minutes. So that is equal to 1 call by 20 minutes. Antena 3 calls by hour ante 3 calls by 60 minutes. Ante cancel cheste 1 by 20. Then a user is equal to 1 by 20 into 15 minutes. 0.75 error long is an offered traffic intensity. This is an offered traffic intensity. అంటే మనము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిజీ అవర్స్లో కూడా మనకి ఎంత సర్వీస్ 3 calls per hour మనం సర్వీస్ ప్రొవైడ్ ఆఫర్డ్ అంతే కదా. ఆఫర్డ్ ట్రాఫిక్ ఇంటెన్సిటీ అంటే దిస్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఆర్ గ్రేడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ పీబీ, దెన్ 1 minus పీబీ రిప్రజెంట్స్ ద fraction of call requests that actually result in a assignment of a channel. If you use 1 minus pb into lambda user instead of lambda user to calculate traffic intensity, we obtain the carried traffic intensity or carried load a user. The carried traffic intensity is a measure of the traffic actually carried by the system. ఇంకా అదర్ వన్ ఇచ్చారు, ఇది అవసరం లేదు. Another example is given to you here. Suppose in the preceding example, if the GOS during the busy hour is 10%, find the carried load for an individual user. GOS అంటే ఏంటి? గ్రేడ్ ఆఫ్ సర్వీస్ చెప్పాలి. GOS గ్రేడ్ ఆఫ్ సర్వీస్. ఇది పైది క్యాలిక్యులేట్ చేసిందంటే సర్వీస్ ప్రొవైడ్ చేయడం. ఇక్కడ ఏమంటున్నాడు, GOS అంటున్నాడు. గ్రేడ్ ఆఫ్ సర్వీస్ అంటే డెఫినేషన్ ఏంటి? గ్రేడ్ ఆఫ్ సర్వీస్ a trunk or a channel is not available when you can request to the MSC to provide a call, కానీ బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిపోవడాన్ని ఏమంటారు, గ్రేడ్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు GOS is 5% implies that on the average a user might not be successful in placing a call on 5 out of every 100 attempts. గ్రేడ్ ఆఫ్ సర్వీస్ అనేది ఏంటంటే బ్లాక్ అనమాట. సో పీబీ అనేది ఏంటి, సర్వీస్ మనం ప్రొవైడ్ చేయటం. 1 minus పీబీ అది ప్రాబబిలిటీస్. 1 minus పీబీ అంటే బ్లాకింగ్. అంటే సో మనకి ఇక్కడ ఇదన్నమాట 95 times సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే, సో 1 minus 95 అంటే 100 minus 95 అని తీసుకుంటే కనుక ఎంత వస్తుంది మనకి, 5. సో 5 times సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దట్ ఈస్ అన్ ప్రాబబిలిటీ కనుక, అంతే కదా పీబీ ప్రాబబిలిటీ. 1 minus పీబీ అంటే నాట్ ప్రొవైడెడ్, రిమైనింగ్ అంతా వస్తుంది కదా. అలాగే క్యాల్కులేట్ చేశారు. సపోజ్ ఇక్కడ చదవండి ఎగ్జాంపుల్ 2. సపోజ్ ఇన్ ద ప్రిసీడింగ్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద GOS డ్యూరింగ్ ద బిజీ అవర్ ఈస్ 10%, find the carried load for an individual user. Find the carried load for an individual user. That is carried load 1 minus pb into a user. The 10% another 1 minus 0.1 0.75, so 0.675 erlogs. That is an carried load. If the GOS during the busy hour is 10%, 10% అంటే 10 calls are blocked every 10 users. 10% అమ్మా అంతే కదా. Find the carried load for an individual user. ఇక్కడ మీకు బ్లాకింగ్ ఇచ్చేసాడు ఎంతని, 10% అనేసి.
So 1 minus 0.1 into 0.75. ఇదేమో యాక్చువల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం. సో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, క్యారీడ్ లోడ్ అనేది మీకు వస్తుంది. 1 minus PB ఈజ్ ఎన్ సర్వీస్ ప్రొవైడ్, అంటే లాంబ్డా యూజర్స్ ఇస్తారు. 1 minus PB ఎన్ని సర్వీసెస్ మనము ఇచ్చాము, 1 minus PB. PB ఈజ్ ద 10% అని ఇచ్చాడు, 0.1. Okay, so this is 0.675 erlogs. Are you understand this one? ఈ ప్రాబ్లం అర్థమైందా మీకు? GOS during the busy hours is 10%, అంటే every 100 రిక్వెస్ట్స్ కి 10 అనేది రిజెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద 10% GOS. 1 minus 10% చేస్తే సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది, రిక్వెస్ట్ అనేది వస్తుంది. అప్పుడు లోడ్, కరెంట్ క్యారీడ్ లోడ్ క్యాల్కులేట్ చేయడం అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇంటూ ఏ యూజర్ చేస్తే క్యారీడ్ లోడ్ అనేది మనకి వస్తుంది, టోటల్ లోడ్ అనేది మనకి వస్తుంది. ఓకే, okay. So here in this one, here we can learn the definitions. What is trunking, what is blocking, what is grade of service, lambda user, what is an offered traffic load and carried load. ఇవన్నీ మీరు స్టడీ చేయాలి. జస్ట్ సో ట్రంకింగ్ అంటే యూ హ్యావ్ టు మేక్ ఏ కాల్ అన్నమాట, అంటే ఛానల్ ఖాళీగా ఉంటే ఆ ఛానల్ కనెక్ట్ సెంట్రల్ సర్వీసెస్కి కనెక్ట్ చేయడాన్ని దట్ ఈస్ ఇన్ ట్రంకింగ్. బ్లాకింగ్, if the channels are not available, the call is blocked. Okay, grade of service. in grade of service అంటే ఏంటి, ఇన్ బిజీ అవర్స్లో మనము 100 times అటెంప్ట్ చేస్తే అందులో కొన్ని టైమ్స్ మనకి కాల్ కనెక్ట్ అవ్వదు, దాన్ని గ్రేడ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా ఇచ్చారు అందులో. అంటే 100 times అటెంప్ట్ చేస్తే 5 times సర్వీస్ నాట్ ప్రొవైడెడ్, సో దాన్ని 5% అని తీసుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ సర్వీస్. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో 10% ఇచ్చారు అనమాట. 10 GOS 10% అంటే ఏంటి, మనకి 100లో 100 times మనం అటెంప్ట్ చేస్తే 10 times సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయింది. దట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ సర్వీస్. ఏమో ఇవన్నీ యూజ్ చేసుకొని ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, now we will stop here. Next class onwards we discuss about that other important topics, macro micro cells అవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. టుమారో we will discuss about that one. ఓకేనా ఏమా? Yes, ma'am. ఓకే.